రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 4వ వార్డులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ స్థాయిలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని, పాఠశాలలో విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయమని జిందం కళ అన్నారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను పరిశీలించి వాటి పని విధానాలను, వాటి ఉపయోగాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ రాధాకృష్ణ, కౌన్సిలర్ వెల్దంటి దేవదాస్, మండల విద్యాధికారి, విద్యార్థులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జిల్లా పరిషత్ కోఆప్షన్ ముజిబుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇక మరోసారి హెడ్లైన్స్. హన్మకొండలో జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. పల్లా రాజేశ్వర్ రెడ్డికి గెలిపించాలని కోరిన మంత్రి ఎర్రబెల్లి. గట్టు వామన్రావు కుటుంబానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శ. హత్య కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని ఉత్తమ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో వైసీపీ హస్తం ఉంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపణ. కందుకూరులో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. వాణీదేవికి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు మంత్రి సబితా విజ్ఞప్తి. ఉద్యమకారులు డాక్టర్ కొల్లూరు చిరంజీవిని పరామర్శించిన మంత్రి ఈటెల. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు ఆదేశం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.